జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా మంచిగా మజా తెప్పించే ఒక హైలైట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? శాంతి, ప్రేమ, జాలి, దయ, కరుణ వంటి మాటలు చెప్పి మన దేశ యువతలో ఉన్నటువంటి ఫైర్ను ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా చెడదొబ్బినారు. మనము శాంతి, ప్రేమ, జాలి, దయ ఎవరి మీద చూపించాలి? ఇవన్నీ కూడా ఎవరి మీద చూపించాలియా? మనుషుల మీద చూపించాలా, అదేవిధంగా జంతువుల మీద చూపించాలా, మూగజీవాల మీద చూపించాలా. అంతేగాని మతం కోసం జనాలను చంపేటటువంటి లుచ్చానా డాష్ గాళ్ళ మీద, అలాగే మన దేశాన్ని ఆక్రమించుకుని మన దేశస్తులనే చంపినటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద ఈ ప్రేమ, కరుణ, జాలి, దయ ఇవన్నీ ఏవి కూడా చూపించాల్సిన అవసరం అయితే లేదు. అవునా కదా? కానీ శాంతి పేరు చెప్పి మన దేశంలో మొన్నటి వరకు క్షాత్రం అనేది లేకుండా చేశారో ఈ కుల అలాగే కుటుంబ పార్టీల నాయకులు. ఒక పక్క కాశ్మీర్లో, కాశ్మీర్లో ఈ జిహాదీగాళ్ళంతా కూడా మన హిందువులందరినీ కూడా కూరగాయలు తిరిగినట్టు నరికి చంపుతా ఉంటే మనం మాత్రం వాళ్ళ ప్రేమతో శాంతితో ఆకట్టుకోవాలని చెప్పినారు. వాళ్ళ మనసు మెప్పించాలని చెప్పినారు. అంటే వాళ్ళు మత పిచ్చితో ఊరకుక్కల మారి మీద పడి చంపుతా ఆడబిడ్డలందరినీ అత్యాచారాలు చేస్తూ ఉంటే వాళ్ళు మనం మంచితో శాంతితో వాళ్ళని మెప్పించాలా? ఏ విధంగా? చాలానే మాట్లాడచ్చు దీనికి సంబంధించి. కానీ ఏంటంటే యూట్యూబ్ కంటూ కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి కొన్ని కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడడంలే. ఏంది ఇదంతా కూడా ఇట్లా నేర్పించే జనాలకు, ఇట్లా నేర్పించే దాంట్లే ఇట్లా చేసి కదా అశోకుడు ఒకప్పుడు రాజ్యాన్ని దొబ్బపెట్టిందా? అవునా కాదా? సరే, మనం శాంతి ద్వారా వాళ్ళ ప్రేమను పొందాలంట. పొందుతాం. ఎందుకు పొందామా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలంట. ఇప్పట్లో ఎవరియా ఇంకా ఎవరు మనిషి ఎవరిని రమ్మని చెప్పండి, చెంప చూపించేవాళ్ళను నేను చెప్తా కదా, బ్యాట్ తీసుకొని దొబ్బుతాం ఆయన పట్టుకొని. ఏది లేకపోతే ఏది పోకండాలన్నీ కూడా కాదు. జనాలను ఏం చేద్దామని, దేశ యువతను ఏ విధంగా తయారు చేద్దామని అంటే అసమర్థులను చేయాలా. వాళ్ళ కనీసము ధైర్యం అనేది లేకుండా వాళ్ళ పిరికి పందల్లాగా తయారు చేయాలా. భయం అనేది నరాన ఊరిపోయేటట్టు చేయాలి. అప్పుడు ఏంటంటే పక్క దేశాలకు వీళ్ళు బానిసలు అయిపోతారు, వాళ్ళ గులాంగిరి చేస్తారు. ఈ ముండా కొడకలు కావాల్సింది అదే కదా. అందుకే కదా ఇలాంటి లంగా మాటలు, లత్కోర మాటలన్నీ కూడా చెప్పినారు జనాలకు. కాదు, మనిషి అనేవాడు మనసులకు పుట్టినోడు ఇట్లాంటి మాటలు ఎవడన్నా కూడా చెప్తాడా అంటాలే. సరే, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పి ఎన్నాళ్ళు కూడా కాలాన్ని అయితే వెల్లదీశారు. ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పే మన దేశంలో 22,000 మంది అమాయక భారతీయుల చావుకైతే కారణమైనారు. ఒకవేళ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీనే ఉన్నట్టయితే కేంద్రంలో ఈ 22,000 అనే సంఖ్య 30,000 అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా. దేవుడి దేవలన ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అయితే ఉండాలి. మీకు తెలిసినో లేదో, 2004 నుంచి 2014 మధ్య సమయంలో ఒక్క పాకిస్తానీ తీవ్రవాదులే కాదు, కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ జిహాదీగాళ్ళు కూడా మన భద్రతా దళాలపైన దాడులు చేసి మన సైనికులందరినీ కూడా పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. మీరు వింటాది నిజమే, చాలా మందికి ఈ విషయం తెలిసి కూడా ఉంటుంది. ఈ కాశ్మీర్లో ఉన్నటువంటి రాక్షస జాతి అటువంటి జిహాదీగాళ్ళు మన సైనికులపైన దాడులు చేసి మన సైనికులను ఎంతోమందిని పొట్టను పెట్టుకున్నారు. కానీ వాళ్ళపైన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా చర్యలు అయితే తీసుకోవాలా. కనీసం గాల్లో కూడా కాల్పులు జరపడానికే ఆర్డర్లు ఇలా. ఏమంటే ఏం చెప్పాలా? చెప్తారు కదా వాళ్ళు పబ్లిక్గా, వాళ్ళంటే మేమంటే వాళ్ళు అని చెప్పేసి. ఎందుకంటే ఇంకేం చెప్పాలా? వాళ్ళ మీద వాళ్ళు కాల్పులు ఎందుకు జరుపుకుంటారు? పిచ్చోళ్ళు ఏమన్నా. పైగా ఆ సమయంలో మన సైనికులు ఈ జిహాదీగాళ్ల చేతిలో అతి దారుణంగా చంపబడినారు. కానీ రోజులన్నీ కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కదా. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ కాశ్మీరీ జిహాదీగాళ్ళంతా కూడా రెచ్చిపోయి ఎప్పట్లాగానే రాళ్ల దాడులు చేశారు, ఆర్మీ పైన దాడులు చేశారు. ఎడుండేది అన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది, చూసి చూడండి, వదిలేసి దానికి. కానీ ఈసారి మోడీ ప్రభుత్వం మాత్రం ఊరుకోవాలా. రాళ్ల దాడులు చేసేటటువంటి జిహాదీగాళ్ళపైన ఏకంగా అత్యంత ఘాతకమైనటువంటి పెల్లెట్ గన్స్ అయితే ఉపయోగించారు. ఒక్కసారి ఈ పెల్లెట్ గన్ రుచి చూస్తే చాలు వాడు చావడు, కానీ బతికినంతకాలం సచ్చానే బతకాల. అలాంటి భయంకరమైనటువంటి పెల్లెట్ గన్స్ను ఉపయోగించారనమాట. ఇక ఆర్మీ పైన దాడి చేసే వాళ్ళను పాట్లోనే లేపేయడం, ఏం ఆలోచన చేసేదే లే. ఒకప్పుడు ఏంటంటే బుల్లెట్లు కూడా లెక్క అడుగుతా ఉన్నారు. అసలు నువ్వు కాల్చాలన్నా కూడా కాల్చేదానికి లేదు అని చెప్పి కథలు. కాలిస్తే ఇంక వాళ్ళ కర్మ వాళ్ళదే. ఇంక వాళ్ళ మీద లేనిపోని ఎంక్వైరీలు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు ఎంత టార్చర్ పెడతారో. ఇప్పుడు అట్లా దేశానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేసావా, ఆర్మీ మీద నువ్వు దాడి చేసావా, నువ్వు ఎవడైనా సరే ఎత్తిపారదొప్పడమే అంతే. ఈ విషయంలో సైన్యానికి మన మోడీ ప్రభుత్వం అయితే పూర్తిగా స్వేచ్ఛనైతే ఇచ్చింది. అంతేకాకుండా ఆ రోజుల్లో కాశ్మీర్ యువతకు ఐకాన్గా ఉన్నటువంటి బుర్హాన్ వానీని వెతికి వెంబడించి వేటాడి ఎన్కౌంటర్ చేసి పారేశారు. ఈ బుర్హాన్ వానీ అనేవాడు ఒక పెద్ద తీవ్రవాది. వీటి గురించి మీరు కూడా వినే ఉంటారు. వాడు మన సైనికులను చంపి వాళ్ళ డెడ్ బాడీస్ ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నాడు. అందుకే కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిం యువత ఈ టెర్రరిస్ట్ అయినటువంటి బుర్హాన్ వానీని ఒక దేవుళ్లాగా, ఒక హీరోలాగా ఆరాధిస్తూ ఉన్నారనమాట.
కానీ మోడీ ప్రభుత్వం మాత్రం వీడిని పిచ్చి కుక్కను కాల్చేట్టు కాల్చి చంపింది. ఆ చావును చూసి వాడి టీంలో ఉన్నటువంటి మిగతా తీవ్రవాదులు కూడా భయపడిపోయినారు. ఈ బుర్హాన్ వాని టీంలో 12 మంది ఉంటా ఉన్నారంట. వాళ్ళలో 11 మంది ఎన్కౌంటర్ అయితే ఇక మిగిలిన ఒకడు 2016లోనే పాకిస్తాన్కి ఒకట పారిపోయినాడు. పోయి పాకిస్తాన్లో పడినాడు. వాడి పేరే కైసర్ అహ్మద్ మీర్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్ అన్నమాట. వీడు కూడా హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలో ఒక సీనియర్ కమాండర్గా పనిచేశాడు. ఈ కైసర్ అహ్మద్ మీర్ గాడు బుర్హాన్ వానికి గురువు అన్నమాట. అందుకే వాడి చావుకు పగ తీర్చుకోవడానికి 2019లో పుల్వామా దాడికి ప్లాన్ చేశాడు. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు అంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు చనిపోయారు. ఎంత దారుణం చూడండి, ఎంతమంది? 40 మంది. ఇక అప్పటి నుంచి ఈ కైసర్ అహ్మద్ మీర్ కోసం వేటైతే మొదలైంది. ఈ దాడి తర్వాత మన భారత ప్రభుత్వం అలాగే ఇటు మన సైనికులు రగిలిపోయినారంటే అన్యాయంగా 40 మంది సైనికులను చంపినందుకు బదులు తీర్చుకోవాల్సిందేనని చెప్పేసి అప్పుడు ఎయిర్ స్ట్రైక్స్ అయితే చేశారు. అయినప్పటికీ మన కేంద్ర బలగాలకు కానీ మన కేంద్ర ఏజెన్సీలకు కానీ కోపం అయితే చల్లారలా. చల్లారుతుంది? ఎలాగైనా సరే ఈ పుల్వామా దాడికి బాధ్యులైన వాళ్ళను అంతమొందించాల్సిందేనని చెప్పేసి మోడీ ప్రభుత్వం కృతనిశ్చయం అయితే తీసుకునింది. ఇక ఆ తర్వాత 2 సంవత్సరాలకు పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఆటనైతే మొదలుపెట్టారు. ఇక వేటైతే మొదలైంది అనమాట. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 109 మంది తీవ్రవాదులను అలాగే ఐఎస్ఐ ఏజెంట్లను చంపినటువంటి మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు ఇప్పుడు తమ 110వ టార్గెట్ను కూడా ఫినిష్ చేసేసినారు. ఆ టార్గెట్ పేరే కైసర్ అహ్మద్ మీర్. వీడు పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్కు దగ్గరలోని తార్లాయ్ దగ్గర రహస్య జీవితం గడుపుతా ఉన్నాయంట. అయితే గత వారం వీడు అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చి మసీదుకు పోతా ఉన్నాడు. ఏముండాలి అబ్బా, పాకిస్తానే కదా, ఏమవుతుంది అని చెప్పేసి ఏదైనా కొంచెం కేర్లెస్గా ఉంటాడు. మన దేశమే కదా, అంతా మనోళ్లే కదా ఉండేదని. గుర్తి తెలియనటువంటి రాకుమారులు ఆ నరరూప రాక్షసుని అక్కడే తెగ నరికి వెళ్ళిపోయినారంట. అంటే వీడిని కూడా వీడి శిష్యుడైనటువంటి బుర్హాన్ వారిని చంపినట్టే, పిచ్చి కుక్కను చంపినట్టు చంపి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారన్నమాట ఎప్పట్లాగానే. దీంతో దెబ్బకు దెబ్బ అయితే తీసినట్లయింది. మిత్రులారా, చూశారు కదా, చెప్పాలంటే ఇది నవభారతం. శత్రువు దేశం లోపల ఉన్న సరిహద్దుల ఆవతల ఉన్న వెతికి వేటాడేటటువంటి దమ్మున్న భారతం అన్నమాట. మన సైనికులు రక్తం చిందించేటువంటి ఏ ఒక్కడు కూడా మిగలకూడదు అనేదే నేటి భారత లక్ష్యం. ఈ విషయంలో మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో దేశభక్తిని రగిలించేటటువంటి అప్డేట్స్ అలాగే లోతైనటువంటి విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేసి అందరికీ కూడా మన భారత సత్తానైతే చాటి చెప్పండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.